హైదరాబాద్ కేపీహెచ్పీలో విషాదం చోటు చేసుకుంది. యువతి అనిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సిబిసిఐడి కాలనీలో యువతి అనిత ఒక ప్రైవేట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా తాను పనిచేస్తున్న 3 అంతస్తుల భవనం పై నుండి దూకి కిందకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. తీవ్ర గాయాలైన అనితను గమనించిన స్థానికులు ఆ వెంటనే కూడా హాస్పిటల్కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆవిడ కన్ను మూశారు. అనిత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణను జరుపుతున్నారు. కొంతకాలంగా అనిత ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగానే మానసిక ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి, తనకి సంబంధించిన ఫ్యామిలీ ఎవరన్నా స్పందించారా? వాళ్ళు ఏమంటున్నారు? ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి అక్రమ్? కేబిహెచ్పి కాలనీలోని బుధవారమే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 4వ తారీఖున అయితే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న 23 ఏళ్ల అనిత తన విధులు నిర్వహిస్తున్నటువంటి కార్యాలయం భవనం పై నుంచే దూకి ప్రాణాలు అయితే తీసుకున్న ఘటన కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. సిబిసిఐడి కాలనీలో కంపెనీ ప్రాంగణంలోనైతే ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. అయితే ఇటు అనిత ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదినాయపల్లికి చెందిన అనిత వ్యక్తిగా కూడా తెలుస్తుంది. అయితే ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి ప్రైవేట్ ఉద్యోగంలో అయితే చేరింది. అయితే గత కొంతకాలంగా కూడా ఆమె కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీని వల్ల ఏర్పడిన మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఇక తీవ్ర నిరాశతో భవనం 3వ అంతస్తు నుంచి అయితే దూకేసిందంటూ కూడా అక్కడ స్థానికంగా తెలుస్తున్న సమాచారం. ఇంకా కింద పడడంతోనే తనకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెని వెంటనే నిజాంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే స్థానికులు హుటాహుటిగా కూడా తరలించారు. అయితే ఒక రోజు వరకు అంటే దాదాపు 24 గంటల వరకు కూడా తను వెంటిలేటర్ పైన అయితే ప్రాణాలతో పోరాటం చేసిందంటే కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ 3rd ఫ్లోర్ నుంచి దూకడంతో ఒక్కసారిగా కూడా బాడీలో మల్టిపుల్ ఇంజురీస్ అయినట్టు కూడా తెలుస్తున్నాయి. ఫ్రాక్చర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె చికిత్స పొందుతూనే దాదాపు 24 గంటల తర్వాతనైతే మృతి చెందింది. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్నటువంటి కేపీహెచ్పీ పోలీసులు అయితే కేసు కూడా దర్యాప్తు చేశారు. అనిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే కేసు దర్యాప్తు చేసి వారు ఆ దర్యాప్తును అయితే ముమ్మరం చేస్తున్నారు. ఇక ఆరోగ్య సమస్యల కారణంగానే ఆమె తీవ్ర ఏదైతే నిరాశకు గురైంది. ఆ రోజుకు మానసిక ఒత్తిడి, ఆ ఆరోగ్య సమస్యలు తను తట్టుకోలేకపోయింది. ఆ పెయిన్ ని తట్టుకోలేకపోవడంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే ఆత్మహత్య వెనుక పని ఒత్తిడే ఉందా, లేకపోతే ఇంకేదైనా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా విచారణ అయితే ప్రస్తుతానికి జరుపుతున్నారు. ఇక అనిత మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు అయితే తమ కుటుంబ సభ్యులకి అప్పగించినట్టు కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ కేపీహెచ్పీలో విషాదం చోటు చేసుకుంది. యువతి అనిత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సిబిసిఐడి కాలనీలో యువతి అనిత ఒక ప్రైవేట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఏమైందో తెలియదు. ఒక్కసారిగా తాను పనిచేస్తున్న 3 అంతస్తుల భవనం పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేశారు. తీవ్ర గాయాలైన అనితను గమనించిన స్థానికులు వెంటనే కూడా హాస్పిటల్కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆవిడ కన్ను మూశారు. అనిత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఇప్పటికే విచారణను చేస్తున్నారు. కొంతకాలంగా అనిత ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.